హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. నా బండి మీద లక్ష్మీనారాయణ యోగేష్ వస్తాడు. ఇంకా ఈ బండి మీద మేము ముగ్గురేం వెళ్తాం. అక్కడికి వెళ్ళాక వైపు చూపిస్తా. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే జర్నీ. ఓకేనా, లెట్స్ గో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు మామ బ్లాగ్స్. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాం. కాలభైరవ స్వామి టెంపుల్. కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మేము ప్రజెంట్ అయితే నలుగురం పోతున్నాం. అక్కడ యోగి లక్ష్మీనారాయణ అన్నట్టయినే నా ముంగట్టున్నాడు కెమెరా అనమాట. అండ్ సాయి ఇక్కడ సంతోష్ ఉన్నాడు. లక్ష్మీనారాయణ చూడండి అట్లా ఉడుకుతున్నాడు. సో మేము మీకు అక్కడికి అయిన తర్వాత వైబ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, అక్కడికి అయిన తర్వాత ఏంది కథ అన్నది మీకు చెప్తా. చూడండి, లక్ష్మీనారాయణ యోగేష్ ఒక బండి, ఇంకా సాయి సంతోష్ ఒక బండి, నేను కూడా సంతోష్ బండి. సో ఇప్పుడు చూపిద్దాం. స్టార్ట్ అయిపోయినాం ప్రజెంట్. ఇప్పుడు సంతోష్, నేను, సాయి వెళ్ళిపోతున్నాం. ఓకే ఓకే. అయితే నెక్స్ట్ మన వెనకాల వాళ్ళు వస్తున్నారు, కనబట్టరు అనుకుంటా. యోగేష్ను లచ్ అయితే ఇద్దరు టూ మచ్ స్లో, ఇద్దరు డుమ్ముకు డుమ్ము ఉన్నారు కాబట్టి స్లో వస్తారు అన్నట్టు వాళ్ళు. మేము ఇక పక్క ఉన్నాం కాబట్టి మా సాయి అన్న మా ఇది రోపుతున్నాడు మా రథాన్ని, రథసారథి. వాసియో వాసియో వైబ్స్. వైవ్ అన్నట్టు ఇది. మళ్ళీ చెప్పు సార్, మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ కొట్టండి. సాయి మాత్రం కొట్టమాకంటే #1 2 3. మొత్తం నువ్వు యాంగిల్ తీరా, నువ్వు ఇట్లా 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 నువ్వు ఒక యాంగిల్ తీ, నేను ఒక యాంగిల్ తీస్తాను. ఇదిగో ఇక్కడ నుంచి మేము అయితే నడుస్తున్నాం, నడుచుకుంటూ ఎక్కుతున్నాం ఈ కొండలలో. బండ్లు ఎక్కలేవు, మొత్తం ఎక్కుతున్నాయి. ఇప్పుడు మొత్తానికి అయితే మనం చేరుకున్నాం. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఉన్న వైబ్స్ చూపిస్తాం. మన బండ్లు మాత్రం అదిగో అవి బండ్లు మనకి. సో ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ మేము 5 వచ్చాం. 5 నామవంతుడు యోగి. కాలు కడుకోద్దా సాయి? వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇది మనం కాలు కడుక్కున్నాం. కాలు కడుక్కునేటప్పుడు వైపు మొత్తం వేరే రావాలి, నీళ్ళు రాకపోతే వాటర్ గిట్లా వాటర్ కూడా తీయాలి కదా బ్రో. గుడికాడ ఏం మొక్కుకొని కట్టినా కోరికలు తీరుతాయని. అమ్మవాడు పుట్టినోడా బాబోరా, నీకు చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఏది పడితే అది తెలియదు. అయితే ప్రజెంట్ ఉన్నారు. సాయండి ఫస్ట్ మ్యాప్స్
See the vibe. The peace of nature. అయితే ఇప్పుడు పూజ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ శివుడు ఉన్నాడు. శివుణ్ణి మీకు చూపిస్తాం. అండ్ ఇక్కడ ముడుపులు ఉన్నాయి. ముడుపులు కట్టారు. కోరికలు తీరాలంటే ముడుపులు కడతారు కదా. సో కోరికలు తీరిన వాళ్ళు కూడా కడతారు ఇక్కడ ముడుపు. సో కట్టారు పంతులు చెప్పినట్టు. ఇప్పుడు లక్ష్మీనారాయణ మీకు చెప్తాడు దాని గురించి. లక్ష్మీనారాయణ చెప్పు. ఏం తెలియదు. చెప్పు అది ఏమన్నాడు స్వామి? టైమింగ్ చెప్పిండు. ఏమని చెప్పిండు టైమింగ్? మంగళవారం ఆదివారం 11 దాకా ఉంటాడట. ఓకే. మిగతా వారాలు 8 దాకా ఉంటాడట. అచ్చా. ఇంకా అంటే ఎప్పుడు వెలిసిందట? దాదాపు 10 ఏళ్ళు అన్నాడు. 10 ఏళ్ళు అవుతుందా వెలిసి? 10 ఏళ్ళు అన్నాడు. ఒక దేవుడు అని అన్నాడు. లాస్ట్కి మంచి ఊరు నుంచి వెళ్ళి వచ్చి పిలిపించి చూపిస్తే ఇది ఆ దేవుడు ఈ దేవుడు కాదు, కాలభైరవ దేవుడు అని అన్నాడు. అచ్చా. ముందు మల్లాన్ దేవుని పట్నాలన్న వేసిరాడా, మల్లాన్ దేవుడు అనుకోరాడా. తర్వాత ఇంకో దేవుడు అన్నారట. తర్వాత ఇంకో దేవుడు అన్నారట. అచ్చా. కానీ ఒక పంతులు వచ్చి చెప్పిండా ఇక అది విషయం ఫ్రెండ్స్. అయితే మన లక్ష్మీనారాయణ అడిగిండు అన్నట్టు స్వామిని అడిగితే స్వామి క్లియర్గా చెప్పిండు ఏంటిది ఏం కథ అన్నది. సో ప్రజెంట్ అయితే అది దీని హిస్టరీ, ఈ ప్లేస్ యొక్క హిస్టరీ అన్నట్టు. అంటే చాలా ఇయర్స్ నుంచి వెలిసిండు దేవుడు. కాకపోతే వీళ్ళకు తెలుసుడు అన్నది చాలా రేర్గా. అంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం వెరైటీ ఉంది. ఇక్కడ శివుడు వెలిసిండంట. సో ఇక్కడ మెట్లు, వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి. గుట్టనే మొత్తం గుట్ట ప్రదేశంలోనే మనం పోవాల్సింది. దారి ఉంది, ఇంకేదో ఉంది మీద గుట్టు ఉంది. దారి ఉందా? ఇగో ఇట్లా పోవచ్చు ఇట్లా స్ట్రేట్గా పోవచ్చు అని అనుకుంటా. చూడండి మా ఫ్రెండ్స్ అయితే మొత్తానికి ఎక్కుతుర్రు. సాహసం చేసి మా వాళ్ళు ఎక్కుతుర్రు. పైన ఏమున్నది అన్నది తెలుసుకోనికి ఇంట్రెస్టింగ్గా. సో మా సాయి నడుస్తున్నాడు. యశు మామ వ్లాగ్స్ ఫేమస్ బ్లాగర్ చూడండి. ఇప్పుడు ఇది మళ్ళీ అటు ఇటు తిరిగి గుడి దగ్గరికి వచ్చేటట్టు ఉంది. ఎక్కడికి దారి ఏం లేదు, కాకపోతే గుడి సో అటు ఇటు పోయి మనం మళ్ళీ కిందికి రావాల్సి వచ్చింది. అక్కడ అంటే ఏం లేదు మిస్టరీ. సో చెట్టు చూడండి కొంచెం. గొల్లపల్లి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరం లోపల కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం వచ్చినాం ఇక్కడికే. సో ఇక్కడ పురాణం చూసినట్టయితే చాలా ఇయర్స్ నుంచి వెలిసిండట దేవుడు. చాలా ఇయర్స్ నుంచి అంతగానం పట్టించుకోలేరు, ఐడెంటిఫై చేయలేరు. అదేమో దేవుడు అనుకొని చాలా మందిని కన్సల్ట్ అయితే కొంతమంది అన్నారు మల్లన్న దేవుడు అని, కొంతమంది అన్నారు ఇంకా వేరే దేవుడు అని. సో ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక పంతుల దగ్గరకు పోయి చూపిస్తే ఆ పంతులు ఏమని చెప్పిండంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ స్వామి వచ్చేసి కాలభైరవ స్వామి అని చెప్పిండు. సో కాలభైరవ స్వామి అని చెప్తే ఇక్కడ అప్పటి నుంచి ఇక కొంచెం డెవలప్ అయిపోయింది ఇక్కడ ఏరియా. సో ఇక్కడ చాలా ఉన్నాయి. కొంతమంది ముడుపులు కట్టిర్రు. ఇక్కడ చూసినట్టయితే సైడ్కి ముడుపుల చెట్టుకి అంటే కోరికలు తీరిన వాళ్ళు, కోరికలు తీరని వాళ్ళు కూడా కట్టిర్రు అన్నట్టు దీన్ని పురాణమైన ప్లేస్కి. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది దాన్ని వీడియో ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి. శివుడు గణేశుడు ఇక్కడ నంది అండ్ ఇక్కడ శివుడు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ షేప్ ఉంది శివుంది. మళ్ళా పంచముఖ శివలింగం ఇక్కడ 1 2 3 4 5
అట్లా మొత్తం పంచముఖ శివలింగం అన్నట్టు ఇక్కడ మనం ఒకసారి దర్శనం చేసుకొని ఆ దీపం ఇక్కడ మొత్తం చాలా బాగుంది అన్నట్టు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ ఉన్నది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాం, అయిపోయింది ఆల్మోస్ట్ మన పూజ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ నుంచి